హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లీలాస్ ఆఫ్ టెక్నాలజీస్. ఈ వీడియోలో మనం ఏంటి అంటే ఎక్లిప్స్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేయాలి, అలాగే ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడి అంటే ఏంటో తెలుసుకుందాం. ఐడిఈ. సో దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో దీనివల్ల యూసేజ్ ఏంటి? సో దీన్ని మనం ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్లో ఎక్కువ యూజ్ చేస్తారండి, ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి. సో ఎటువంటి ప్రాజెక్ట్స్? జావా బేస్డ్ ప్రాజెక్ట్స్. సో జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ అనేవ్వండి, పైథాన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అనేవ్వండి, .NET బేస్డ్ ప్రాజెక్ట్స్ అనేవ్వండి. సో మీరు ఏ ప్రాజెక్ట్స్ అయినా సరే డెవలప్ చేయడానికి ఓకేనా, ప్రాజెక్ట్స్ లెవెల్లో మీకు యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే, సో వన్ ఆఫ్ ది టూల్ ఐడిఈ. సో ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ యూజ్డ్ ఇన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్. ఓకే. తర్వాత ఐడిఎస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, దీనివల్ల యూసేజ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అన్నాం కదా, ఎందుకని ప్రాజెక్ట్ డెవలప్మెంట్ యూజ్ చేస్తారు, తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయొచ్చు. అలాగే బిల్ట్-ఇన్ క్లాసెస్ అనేవ్వండి, బిల్ట్-ఇన్ మెథడ్స్ అనేవ్వండి, ఆటోమేటిక్గా మీకు దీంట్లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి కాబట్టి సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో తర్వాత ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇక్కడ జావా బేస్డ్ ఐడిఈస్, ఎక్లిప్స్ ఉంది, సో నెట్బీన్స్ ఉంది. ఓకే. సో పైథాన్ బేస్డ్ పైచామ్ ఉంది, సో పైచామ్. సో స్పైడర్ ఉంది. ఓకే. .NETకి మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో. ఇలాగా మల్టిపుల్ ఐడిఈస్ ఉన్నాయి. బట్ మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటి అంటే ఎక్లిప్స్ ఐడిఈ. సో ఎక్లిప్స్ ఐడిఈ ఇది జావా బేస్డ్ ఐడిఈ. ఇట్ ఈస్ జావా బేస్డ్ ఐడిఈ. అలాగే ఈ ఐడిని మనం డౌన్లోడ్ చేయాలి అంటే ఏమన్నా మనీ పే చేయాలంటే అవసరం లేదండి, ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. దాని యొక్క సోర్స్ కోడ్ కూడా ఓపెన్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. మీరు దాన్ని మోడిఫై చేసి కావాలనుకుంటే మీరు కూడా డెవలప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అంటే www.eclipse.org. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్. ఓకే. మీరు ఒకసారి వికీపీడియాలోకి వెళ్ళి ఎక్లిప్స్ వికీపీడియా అని టైప్ చేశారనుకోండి, ఎక్లిప్స్ ఐడి అనండి. ఎందుకంటే మనకి ఎక్లిప్స్లో ఒక గ్రహం ఉంది కదా. సో ఫస్ట్ ఎక్లిప్స్ ఐడి అనండి. ఐడి వికీపీడియాకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎక్లిప్స్ సాఫ్ట్వేర్. ఇక్కడ మీరు ఓకేనా, సో మీరు ఇక్కడ చూస్తే ఎక్లిప్స్ ఓకేనా, డెవలపర్స్, ఎక్లిప్స్ ఫౌండేషన్. ఓకే. సో ఇనిషియల్ రిలీజ్ ఎప్పుడండి? 2001. సో 1.0 2001లో ఫస్ట్ రిలీజ్. సో తీసేస్తే సో రిటన్ ఇన్ జావా అండ్ సి. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి? లైనక్స్లో పనిచేస్తుంది, మ్యాక్లో పనిచేస్తుంది, విండోస్లో పనిచేస్తుంది. ఓకే. ప్లాట్ఫామ్స్ ఏంటి? జావా ఎస్సి స్టాండర్డ్ ఎడిషన్. సో టూల్ కిట్స్ సంథింగ్. సో అవైలబుల్ ఇన్ 44 లాంగ్వేజెస్. తీసేయండి. సో మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్రోగ్రామింగ్ టూల్ అండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఐడిఈ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, సో an IDE is a software application that provides comprehensive facilities to computer programmers for software development. సో ఓకేనా, ఈజీగా అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఉంటుందండి పాసిబిలిటీస్ ఐడిని యూజ్ చేస్తే. వెబ్సైట్ వచ్చేసి eclipse.org. ఓకే. సో మనకు అది కాదండి, మనకు కావాల్సిన కిందకు వచ్చామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో 2001 కాడ నుంచి 2004 కాడ నుంచి రిలీజెస్ ఉన్నాయి. ఓకే. సో మనం ఇక్కడ చూస్తే మార్స్, నియాన్, ఆక్సిజన్, ఫోటాన్. సో అక్కడ వరకు మీరు ఏంటంటే నేమ్స్ వచ్చినాయి. అక్కడ నుంచి మీకు ఏంటి అంటే చూడండి 2018 9th 1, 2018
సో 12th మంత్ మీన్స్ 3 మంత్స్ మీకు ఏమవుతుంది అంటే అప్డేషన్స్ వస్తున్నాయి. ఆ కాటన్ వరకు ఏంటి అంటే ఇయర్లీ మీకు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే జూన్ 2015, జూన్ 2016, జూన్ 2017 ఇయర్లీ ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేది. సో అలా కాకుండా 2018 9వ నెల సెప్టెంబర్ నుంచి చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే 3 మంత్స్కి ఒక్కొక్క ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుంది. సో ప్రాజెక్ట్కి ఏంటంటే యాడ్ ఆన్స్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేస్తుంది. కరెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే 2020-06, దిస్ ద కరెంట్ వర్షన్ కరెంట్. సో మేబీ సెప్టెంబర్ 16కి ఇంకొక వెర్షన్ రిలీజ్ కాబోతుంది. ఓకే, జిఆర్జీ వెర్షన్స్ అండ్ కంపాటబుల్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్లిప్స్ ఐడి అనేది జావా బేస్డ్ ఐడి, ప్యూర్ జావా. ఓకే, ఈ యొక్క ఎక్లిప్స్ ఐడిని మీరు ఇన్స్టలేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జావాని ఇన్స్టలేషన్ చేసుకుని ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, కంపాటబిలిటీ చూడండి. ఇక్కడ మీరు లోనా అక్కడ నుంచి ఇంటిగ్రేటెడ్ జావా 8 సపోర్ట్. ఓకే, నో ప్రాబ్లం. సో మినిమం మీకు జావా 8 సాఫ్ట్వేర్ ఉంటే ఆటోమేటిక్గా మీరు సో మీ యొక్క ఎక్లిప్స్ ఐడిని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ఎక్లిప్స్ ఐడి. So go to eclipse.org, Eclipse official for download. Eclipse.org. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి ఫర్ డౌన్లోడ్. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో మీరు దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ 64 బిట్ అంటే ఆటోమేటిక్గా కరెంట్ వర్షన్ డౌన్లోడ్ అయిపోతుంది. అలా కాకుండా అసలు మీ యొక్క సిస్టమ్ యొక్క టైప్ వేయండి, మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క టైప్ వేయండి. సో టైప్ మీన్స్ 30 బిట్ ఆ 64 బిట్. సో ఇక్కడ నా సిస్టంలో అయితే 64 బిట్ ఉందండి. సో మీ సిస్టమ్ ఏదైతే అది డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్ ప్యాకేజెస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్ అండ్ ఎక్లిప్స్ ఐడి ఫర్ ఎంటర్ప్రైజ్ జావా డెవలపర్స్. మరి ఏది డౌన్లోడ్ చేసుకోవాలి? ఓకే, అలాగే ఇక్కడ పక్కన 64 బిట్స్ అని ఉన్నాయి. ఓకేనా, మీకు 30 బిట్ కావాలనుకోండి, వాల్డర్ వెర్షన్స్కి వెళ్ళిపోండి. క్లిక్ ఆన్ ఇక్కడ చూడండి, మోర్ డౌన్లోడ్స్లో ఉంది కదా, కిందకు వస్తే ఎక్లిప్స్ కాటన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 30 బిట్ ఉంది, 64 బిట్ ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళీ సేమ్ ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్ ఉంది, ఎక్లిప్స్ ఐడి ఫర్ JDW డెవలపర్స్ ఉంది. సో జావా డెవలపర్స్కి JDW డెవలపర్స్కి యాడ్ అయ్యండి. ఒకవేళ సో మీరు ఇది డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, సో మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, సో మీరేంటి అంటే నార్మల్ JTSC ప్రాజెక్ట్స్ డెవలప్ చేయొచ్చు అండ్ వెబ్ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేయొచ్చు. ఓకే, సో అదే మీరు ఓకేనా ఓన్లీ జావా డెవలపర్స్ అన్నారనుకోండి, ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్ అన్నారనుకోండి, జావా డెవలపర్స్ అని కాకుండా ఓన్లీ జావా డెవలపర్స్ అన్నారనుకోండి, సో దీంతో అయితే మీరు ఓన్లీ J2SC ప్రాజెక్ట్స్ మాత్రమే డెవలప్ చేయగలరు, ఓన్లీ J2SC. సో కాబట్టి బెటర్ టు డౌన్లోడ్ సో జావా డబ్ల్యూ డెవలపర్స్, ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డబ్ల్యూ డెవలపర్స్. ఓకే, సో ఇక్కడ మీకు 30 బిట్ కావాలా, 64 బిట్ కావాలా? సో మీరు 30 బిట్ అన్నారనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎక్లిప్స్ JWE Photon సంథింగ్ R32.zip అని ఉంది. సో ఈ జిప్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒక జిప్ ఫోల్డర్లో మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఇలా డౌన్లోడ్ అవుతుంది. నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నానండి, ఆల్రెడీ నాది డౌన్లోడ్ ఉంది. ఓకే, తర్వాత ఒకవేళ ఇక్కడ మీరు డొనేట్ చేయాలనుకుంటే ఇది అన్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిటబుల్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో బట్ ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, అంటే కంపెనీ ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మీరు కావాలంటే అమౌంట్ డొనేట్ చేయొచ్చు. సో $35 $50, సో సంథింగ్ మీరు డొనేట్ చేయొచ్చు ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే. ఓకే, తీసేయండి. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఓకే, సో
మీకు ఏ వెర్షన్ కావాలనుకుంటే ఆ వెర్షన్ ఉన్నారు కదా, డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్స్కి వెళ్ళి అది ఎక్కడుందో చెక్ చేసుకుంటాం. సో నేనైతే డెస్క్టాప్ మీద పెట్టానండి. సో మీరు డెస్క్టాప్ మీద పెట్టకండి, ఓకేనా. ఏదో ఒక డ్రైవ్లో, మీ సిస్టమ్ యొక్క ఏదో ఒక డ్రైవ్లో మీరు ఓకేనా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక డ్రైవ్లో పెట్టుకోండి. ఓకే, ఇలా వస్తుంది మీకు జావా డెవలపర్స్ అండ్ జావా డబ్ల్యూ డెవలపర్స్. ఓకే, ఇక్కడ మీరు నేను ఫస్ట్ జావా డెవలపర్స్ని అన్ప్యాక్ చేస్తున్నాను, అన్జిప్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి మీరు విన్జిప్ కానీ ఆర్ విన్రార్ కానీ లేదా 7-zip కానీ మీరు ఈ యొక్క సాఫ్ట్వేర్స్తో మీరు దీన్ని ఏం చేయొచ్చు అంటే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో మీరు ఎక్స్ట్రాక్ట్ టు అన్నారనుకోండి ఈ ఫోల్డర్లోకి వస్తుంది. సో ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్వేర్ జిప్ ఫైల్లో ఉన్నదాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు బెటర్ టు సెలెక్ట్ ఎక్స్ట్రాక్ట్ టు సో సంథింగ్ ఫోల్డర్ నేమ్ అది సెలెక్ట్ చేసుకోండి, ఇట్ ఈస్ బెటర్. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయ్యింది చూసారు కదా. ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఎక్లిప్స్ .exe ఆ సంథింగ్ ఇక్కడ ఎక్లిప్స్ సింబల్ కనబడుతుంది కదా. ఓకే, దీని మీద మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఎక్లిప్స్ .exe. సో కంపల్సరీ ఓకేనా. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీ సిస్టంలో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయి ఉండాలి. సో ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ జావా యూ కెన్ ఓకేనా ఓపెన్ ఎక్లిప్స్ IDE. సో జావా మస్ట్ అండ్ షుడ్ is required to open Eclipse IDE. So Java software is required to open Eclipse IDE, must and should. Okay, so ఇక్కడ ఓపెన్ చేసాం కదా, ఇది ఓపెన్ అవుతుంది, వెయిట్ చేయండి. ఎక్లిప్స్ లాంచ్. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏంటంటే ఐడి జనరల్గా ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్లో ఎక్కువ యూజ్ చేసే టూల్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఎక్కువ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఎక్లిప్స్ IDE ఉంది, నెట్బీన్స్ ఉంది, పైథాన్ ఉంది, స్పైడర్ ఉంది, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో, ఇలా మల్టిపుల్ IDEs ఉన్నాయి. సో మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటి అంటే ఎక్లిప్స్ IDE. సో ఇట్ ఈస్ జావా బేస్డ్ IDE, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అఫిషియల్ వెబ్సైట్ ఏంటి అంటే eclipse.org. సో మరి మీరు ఏది డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్లిప్స్ ఫర్ జావా డబ్ల్యూ డెవలపర్సా, ఎక్లిప్స్ ఫర్ జావా డెవలపర్సా? ఎక్లిప్స్ ఫర్ జావా డబ్ల్యూ డెవలపర్స్ డౌన్లోడ్ చేసుకుంటే బోత్ JTSC అండ్ వెబ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయొచ్చు. మీరు ఎక్లిప్స్ IDE ఫర్ జావా డెవలపర్స్ అంటే ఓన్లీ JTSC ప్రాజెక్ట్స్ మాత్రమే డెవలప్ చేయగలరు. ఓకే, సో ఎక్లిప్స్ IDEని మీరు ఓపెన్ చేయాలంటే మీకు కంపల్సరీ జావా సాఫ్ట్వేర్ ఉండాలి. సో మీ సిస్టంలో జావా సాఫ్ట్వేర్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో జావా స్పేస్ -version అనండి. ఒకవేళ ఉంటే ఏ వెర్షన్ ఉందో వస్తుంది, ఒకవేళ లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో ఉంది కాబట్టి నా సిస్టంలో జావా వెర్షన్ 8 ఉంది. సో జావా 8. సో ఓకే, ఇట్ ఈస్ ఎనఫ్ టు ఓపెన్ ఎక్లిప్స్ IDE. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఏమైందండి, ఓపెన్ చేయగానే ఇలా వచ్చింది కదా. ఓకే, ఇది ఎక్లిప్స్ లాంచర్ అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇక్కడ మీకు ఓకేనా వర్క్ స్పేస్ అంటుంది. మీరు ఏవైతే ఎక్లిప్స్లో ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చి సేవ్ అవుతాయి ఈ వర్క్ స్పేస్లో. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. సో మీరు బెటర్ టు క్రియేట్ ఒక ఫోల్డర్ ఇన్ యువర్ డ్రైవ్. సో మీ ఇష్టం, మీరు ఎక్కడైనా మీ డ్రైవ్లో మీ సిస్టమ్ యొక్క హార్డ్ డిస్క్లో మీరు ఎక్కడైనా సరే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఉన్న ఎక్లిప్స్ నేను ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఎక్లిప్స్ ప్రాక్టీస్ వర్క్ స్పేస్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చెక్ బాక్స్ కనబడుతుంది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేశారంటే మళ్ళీ ఈ యొక్క విండో అనేది మీకు కనబడదు, ఎందుకంటే ఈ యొక్క వర్క్ స్పేస్ని డిఫాల్ట్ వర్క్ స్పేస్ కింద తీసేసుకుంటుంది. ఓకే, సో మీరు లాంచ్ అన్నారనుకోండి, ఎక్లిప్స్ IDE లాంచ్ అవుతుంది.
సో మీ కోర్ జావా కంప్లీట్ అయిన తర్వాత అడ్వాన్స్ జావా ప్రాక్టీస్కి కంపల్సరీ ఎక్లిప్స్ ఐడి యూజ్ చేయండి. సో మా సజెషన్ అయితే బెటర్ టు ప్రాక్టీస్ అడ్వాన్స్ జావా కాన్సెప్ట్స్ ఇన్ ఎక్లిప్స్ ఐడి. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని కంపెనీలు కూడా సో జావా బేస్డ్ ఐడి అంటే ఎక్లిప్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇది వెల్కమ్ పేజ్. ఇక్కడ చూడండి, రివ్యూ ఐడి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. ఒకవేళ మీరు చేయాలనుకుంటే క్రియేట్ హెలో వరల్డ్ అప్లికేషన్, అలాగే న్యూ జావా ప్రాజెక్ట్. ఓకేనా? సో సంథింగ్ జిట్ నుంచి మీరు ఏమైనా ప్రాజెక్ట్ చెక్అవుట్ చేసుకోవాలా, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలా. సో ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా జిట్ వెర్షన్ కంట్రోలింగ్ ఉంది కదా, దాని నుంచి మీరు ప్రాజెక్ట్ని చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఇంకా ట్యూటోరియల్స్ ఇవన్నీ. ఇది వెల్కమ్ పేజ్. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి క్లోజ్ చేస్తారనుకోండి, మీకు క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఇక్కడ చెక్ బాక్స్ చూసారా, ఆల్వేస్ షో వెల్కమ్ ఎట్ స్టార్ట్అప్. ఒకవేళ మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ అనేది ఓకేనా వస్తుంది. అది వద్దనుకుంటే నో ప్రాబ్లం తీసేయండి. సో ఇది క్లోజ్ చేసామనుకోండి, ఓకేనా, మీకు ఐడిఈ ఇలా వస్తుంది. ఐడిఈ అనేది మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ మనకి 3 విండోస్ కావాలి. ఒకటి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, ఇది ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడానికి. సో తర్వాత ఇక్కడ ఈ విండో చూడండి, ఈ విండోలో ఏంటి అంటే మీరు ఓపెన్ చేసే ఫైల్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. సో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కన్సోల్, ఇది కన్సోల్ విండో. అవుట్పుట్ అనేది ఇక్కడ కనబడుతుంది, ఏమైనా ఎర్రర్స్ వచ్చిన సంథింగ్ అవుట్పుట్. ది ఆర్ ది మెయిన్ 3 విండోస్ సో ఇన్ ఎక్లిప్స్. ఓకే, సో ఇది ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్. మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అదర్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఎక్కడ కూడా జనరల్ అని ఉంది, దాంట్లో మీరు సో ప్రాజెక్ట్ అని ఉంది. ఓకేనా? లేదు జావా అని ఉంది, దాంట్లో జావా ప్రాజెక్ట్ అని ఉంది. సో అంతకు మించి మనం ఇంకా జావా ప్రాజెక్ట్స్ నార్మల్ ప్రాజెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు ఓన్లీ ఫర్ జేటీఎస్సీ. ఓకే, సో ఇంతకు మించి వెబ్ ప్రాజెక్ట్స్ కూడా మనం ఏం చేయలేము. సో దిస్ ఇస్ ఫర్ ఏంటి ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్. ఓన్లీ జేటీఎస్సీ ప్రాజెక్ట్స్ మాత్రమే మనం చేయగలం. ఓకే, సో ఇది జావా జేటీఎస్సీ ఐడి ఫర్ ఎక్లిప్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ 64-bit జావా డబ్ల్యూఈ ఉంది కదా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా రన్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో ఓన్లీ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది సో నెక్స్ట్ స్టెప్ ఏం లేదండి. ఓకేనా? ఇది ఏంటంటే మీకు లాంచర్, ఐడి లాంచర్ అండి. జస్ట్ మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. జస్ట్ మీరు ఏంటంటే ఈ జిప్ ఇన్స్టాలర్ కూడా ఉంటుంది, మీరు కావాలనుకుంటే ఇన్స్టాలర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ బెటర్ టు డౌన్లోడ్ జిప్ ఫోల్డర్. ఓకే, ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే ఎక్స్ట్రాక్ట్ చేసేది ఐడి ఫర్ జావా డబ్ల్యూ డెవలపర్స్. సో ఇక్కడ దీంట్లో మీరు ఏంటంటే వెబ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, నార్మల్ జేటీఎస్సీ ప్రాజెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడం పాయింట్ ఏంటి అంటే కంపల్సరీ జావా సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది జావా బేస్డ్ ఐడి కదా, సో జావా సాఫ్ట్వేర్ కంపల్సరీ ఉండాలి. సో ఎక్స్ట్రాక్ట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో అలాగే నెక్స్ట్ వీడియోలో మనం సో ఎక్లిప్స్ ఐడిని ఓకేనా యూజ్ చేసి జావా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత దానిలో మనం ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాసెస్ ఎలా క్రియేట్ చేయాలి, సో షార్ట్ కట్స్ ఏంటి, సో మనకేంటి ఫాస్ట్ డెవలప్మెంట్. సో ఏంటి మనకి షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకేనా? ఆల్రెడీ రాసిన కోడ్ మనం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇంపోర్ట్స్, ఆటోమేటిక్ ఇంపోర్ట్స్ ఉంటాయి. సో లైన్ డిలీట్ చేయడానికి మనకి షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇలాగా మెథడ్ క్రియేట్ చేయడానికి షార్ట్ కట్స్ ఉంటాయి.
ఓకే. సో షార్ట్ కట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో ఓకే, డన్. ఇప్పుడు మనం ఏమంటున్నాం, J2EE అంటున్నాం. ఓపెన్ చేయండి, ఎక్లిప్స్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎక్లిప్స్ ఐకాన్ కనబడుతుంది కదా, సో కావాలంటే మీరు ఐకాన్స్ పెద్ద చేసుకోండి. సో ఈ ఎక్లిప్స్ ఐకాన్ మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే ఓకే, సో మళ్ళీ ఇది సెపరేట్ ఐడి కదా, సో మీకు ఏమవుతుంది, మీకు ఇది మళ్ళీ వర్క్ స్పేస్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు సెపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం బెటర్. ఓకేనా, బ్రౌజ్. ఇక్కడ ఏమంటున్నానంటే రీడర్ సెలెక్ట్ చేశాను, ఒక ఫోల్డర్ ఇక్కడ న్యూ ఫోల్డర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎక్లిప్స్ -r_web_workspace. ఓకే, సెలెక్ట్ చేయండి. ఓకే, లాంచ్ అండి. ఓకే, ఇట్ విల్ టేక్ ఓకే, ఇక్కడ మీరు చూడండి, క్రియేట్ ఏ న్యూ జావా వెబ్ ప్రాజెక్ట్, అలాగే జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వెల్కమ్ పేజ్. సో ఇక్కడ మీరు ఇది టిక్ చేస్తే ప్రతిసారి ఓపెన్ అవుతుంది, ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు ఈ పేజ్ కూడా వస్తుంది. ఓకే, తీసేయండి. ఇక్కడ మనం ఏంటి ఇందాక చూసాం కదా, ఇదొక విండో ఒక ఫైల్స్కి, తర్వాత ఇదొక విండో, మీరు ఓపెన్ చేసే ఫైల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇదొక విండో. ఓకేనా, ఈ విండోలో ఏంటంటే కన్సోల్. సో సర్వర్ కన్సోల్ అవనివ్వండి, నార్మల్ జావా అప్లికేషన్ కన్సోల్ అవనివ్వండి, మీకు ఎర్రర్స్ అవనివ్వండి, అవుట్పుట్స్ అవనివ్వండి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, ది ఆర్ ది మెయిన్ 3 విండోస్. ఓకే, సో తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అదర్స్లోకి వెళ్ళామనుకోండి. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇందాక మీద ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే ఇది జావా EE, ఇందాకది జావా. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఏంటి అంటే ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా EE డెవలపర్స్. సో జావా EE డెవలపర్స్ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇందాక ఉన్న ఆప్షన్స్ జనరల్, ఓకే, అవి కాకుండా సో ఇక్కడ జావా, ఓకే, జావా ప్రాజెక్ట్. ఓకే, అలా కాకుండా మీకు ఏంటి మిగతా వెబ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలనుకోండి. సో కిందకు రండి. సో వెబ్, ఇక్కడ డైనమిక్ వెబ్ పేజెస్, వెబ్ ప్రాజెక్ట్, సిఎస్ఎస్ ఫైల్, సో HTML ఫైల్, JSP ఫైల్, సౌలే. సో ఇలాగా మీరు వెబ్ ప్రాజెక్ట్స్ని కూడా మీరు డెవలప్ చేయొచ్చు. సో వెబ్ సర్వీసెస్ కూడా మీరు డెవలప్ చేయొచ్చు అండి. సో ఇది, సో బెటర్ టు, మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో బెటర్ టు డౌన్లోడ్ సో ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా EE డెవలపర్స్. ఓకే, సో ఇది వ్యూవర్స్. సో ఎక్లిప్స్ ఐడి అంటే ఏంటి, ఎక్లిప్స్ ఐడి అంటే ఏంటి, తర్వాత ఎక్లిప్స్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఎక్లిప్స్ ఐడిని ఓపెన్ చేయాలి అంటే మీకు ఏ సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీ కావాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో సో హౌ టు క్రియేట్ ఏ నార్మల్ JTSC ప్రాజెక్ట్ ఇన్ ఎక్లిప్స్ ఐడి. సో క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు సో ఎక్లిప్స్ ఐడిలో మినిమం బేసిక్స్ షార్ట్ కట్ చేయండి. సో
సో అవన్నీ నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా కావాలనుకుంటే సో ప్లీజ్ కాంటాక్ట్.